నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను మీ సహస్ర. సో ఈ రోజుల్లో ఏ జాబ్ చేయాలి, ఏం చేయాలి అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ అయిపోయారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వెళ్ళాలని చాలామంది కళ్ళు అంటున్నారు. కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దాంట్లో రిసెషన్ నడవడం వల్ల వాళ్ళ జాబ్స్ కూడా పోతున్నాయి అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అయితే మరోవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా బయట వేరే ఒక డ్రైవర్గా చేసినా, లేదంటే ఒక ఆఫీస్ బాయ్కి ఒక డెలివరీ బాయ్గా చేసినా, లేకపోతే ఇంకా ఏ ఇతర జాబ్స్ చేసినా కూడా శాలరీస్ అక్కడే ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జాబ్స్ శాలరీస్ తక్కువ ఉంటున్నాయి స్టార్టింగ్ అనే వార్త కూడా మనం విన్నాము. మరి ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి హై ప్యాకేజ్ శాలరీ రావాలంటే ఏం చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటరు, ఎక్కడ నేర్చుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ మీ అందరికీ డౌట్గా ఉంటుంది కదా. మరి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఒక సాఫ్ట్వేర్ ట్రైనర్ అనమాట, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మిస్టర్ హర్ష. మరి మనతో పాటు హర్ష గారు ఉన్నారు. ఆయన అడిగి ఆ క్వశ్చన్స్, ఆ డౌట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం మనం. ఒక స్టూడెంట్కి జాబ్ రావాలంటే అతనికి ఉండాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏంటి హర్ష గారు? ఒక స్టూడెంట్కి ఏ స్టూడెంట్ అయినా సరే తనకి జాబ్ రావాలి అంటే కొన్ని స్కిల్స్ అనేవి కంపల్సరీగా కావాలి. ఆ స్కిల్స్లో మేజర్గా ఏంటంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి. ఇంకొకటి టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే జాబ్కి డిఫరెన్స్ మారిపోతూ ఉంటాయి. బేస్డ్ ఆన్ అతను ఏ జాబ్ చేయాలనుకుంటున్నాడో దాన్ని బట్టి టెక్నికల్ స్కిల్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఒకవేళ మనం సాఫ్ట్వేర్ సైడ్ చూసుకుంటే కనుక ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, కోడింగ్ అని, సో టెక్నాలజీస్ నేర్చుకోవడం అని ఇవన్నీ ఉంటాయి. సో ఇఫ్ ఈస్ డూయింగ్ ఫర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సో ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్లోకి వస్తాయి. హర్ష గారు, అసలు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే, ఒక వర్క్ అనేది నాకు చాలా, ఇప్పుడు మనం ఓ వర్క్ అనేది నేను బాగా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నాను నేను వర్క్ అనేది. సో కానీ నేను అది బయటికి ఎక్స్పోజ్ చేయడం అనేది నాకు రాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బైక్ మెకానిక్ ఉన్నాడు. మీరు బైక్ పాడైపోయింది, వెంటనే తీసుకెళ్ళి బైక్ రిపేర్ చేయమన్నారు. సో తనకి ప్రాబ్లం ఏముందో తెలుసు, కానీ కస్టమర్కి చెప్తాం తెలియదు నీ బండిలో ఇది ప్రాబ్లం ఉందని చెప్పి మాట్లాడలేడు. సో అలా మాట్లాడలేనప్పుడు బైక్ మెకానిక్ వరకు అది ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఈవెన్ ఇన్ కంపెనీస్ ఇట్ విల్ షో ఇట్ యాజ్ అ బిగ్ ప్రాబ్లం. సో నువ్వు చేసిన వర్క్ని నువ్వు చెప్పుకోవడమే, బయటికి నేను ఈ వర్క్ చేశాను, నాకు ఈ వర్క్ వచ్చు అని చెప్పుకోవడమే, నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడమే సాఫ్ట్ స్కిల్స్ అంటాం మనం. సో దానికి కావాల్సిన ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటన్నిటికీ పెట్టుకున్న పేరు మనం సాఫ్ట్ స్కిల్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు జాబ్స్కి కాల్స్ కూడా రావట్లేదు, రిసెషన్ నడుస్తుందని విన్నాం కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటారు? అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నా ఒపీనియన్, ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ ఓపెనింగ్స్ లేవు అనేది అబద్ధం అండి. సో మనకి ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ అనే మైండ్లో ఫిక్స్ అయిపోయారు జనాలందరూ కూడా. సో ఇఫ్ యూ సీ, there are so many industries where we have number of opportunities. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ వేర్ దే విల్ ప్రొవైడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో కానీ మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐటీ అని ఏదో కొన్ని బిల్డింగ్స్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి దాని వెళ్తున్నాం. మన కోవిడ్లో కూడా ఐటీ సెక్టర్ అనేది డౌన్ఫాల్ అయింది, కానీ మన రిమైనింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, వన్ కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఏది కూడా డౌన్ఫాల్ అవ్వలేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో. సో కరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెనీ కాలేజెస్ హ్యాస్ స్టాప్డ్ గివింగ్ ఎడ్యుకేషన్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. జాబ్స్ రావు అని చెప్పి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఆపేశారు. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐటీలోకి మూవ్ అయిపోయారు. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను చాలామందిని చూశాను, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ ఈవెన్ మెకానికల్ ఇంజనీర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. సో మనం ఏంటంటే ఒక జాబ్ కావాలంటే ఫస్ట్ మనం లైక్ వీ హ్యావ్ టు డూ రీసెర్చ్. ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, మన స్కిల్స్కి, మనకున్న జాబ్స్కి, మార్కెట్లో ఉన్న ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, మన స్కిల్స్ దేంట్లో మ్యాచ్ అవుతున్నాయి అని రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ కూడా మనకి ఈ మధ్య ఎవరు చేయకుండా సింపుల్గా ఏం చేస్తున్నారంటే అందరూ కూడా డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్, మనకేంటంటే ఎక్స్పోజ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా మనం ఎంజాయ్ చేయొచ్చు, సాటర్డే సండే హాలిడే దొరుకుతుందని చెప్పి సో డైరెక్ట్లీ దే ఆర్ మూవింగ్ టు ద సాఫ్ట్వేర్ సైడ్. అది వచ్చి మనకి చాలా బిగ్ డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. సో అంతేగాని మనకైతే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడ తగ్గలేదు. సేమ్ జాబ్ ఆపర్చునిటీస్ వీ హ్యావ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్. హర్ష గారు, రీసెంట్గా నన్ను ఒక పర్సన్ కలిసి ఒక మాట చెప్పాడనమాట. తను ఆల్రెడీ ఇంజనీరింగ్ చేశాడు, కాకపోతే ప్రజెంట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తనకి కేవలం 15K శాలరీ మాత్రమే వస్తుంది.
కానీ అదే డెలివరీ బాయ్గా కనుక చేసినట్లయితే 25K శాలరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి అప్పుడు దీని మీద అదే బెటర్ కదా, ఆ జాబే చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. సో మీరు చెప్పండి, ఏ శాలరీ బేస్ మీద మనం ఏ జాబ్ చేస్తే బెటర్ అంటారు? ఇది కొంచెం డిప్లొమాటిక్ క్వశ్చన్. డెలివరీ బాయ్గా చేస్తే 25K శాలరీ వస్తుంది, అదే నేను జాబ్ చేస్తే స్టార్టింగ్ శాలరీ వచ్చి 15,000 15K అనేది వస్తుంది అనేది క్వశ్చన్ అయితే. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే డెలివరీ బాయ్గా మీరు చేశారనుకోండి, ఈరోజు వర్క్ చేయడం ఆగిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉన్న రెండిట్లోనూ ప్లస్ మైనస్ చూసుకుంటే కానీ ఈరోజు మీరు వర్క్ చేయలేదు డెలివరీ బాయ్, లైక్ మనం తీసుకుంటే చాలా ఉన్నాయి. ఒక ఆర్డర్ వస్తుంది, తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఈరోజు అంతా మీకు హెల్త్ బాగాలేదు, మీరేం సర్వీస్ అనేది చేయలేదు, ఆ రోజు ఉన్న జాబ్ అనేది కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ చేయనప్పుడు ఆ రోజు వచ్చే అమౌంట్ డైలీ వేజ్ ప్రకారం వస్తుంది అమౌంట్ అనేది. త్రూ అవుట్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తే 25 వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ మనకి ఇక్కడ జాబ్స్లోనూ జరుగుతుంది, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, మంత్లీ పెయిడ్ జాబ్స్లో కూడా. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక 5 ఇయర్స్ చేసిన తర్వాత నీకు ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే నీ శాలరీ పెరుగుతుంది, నీ నాలెడ్జ్ పెరుగుతుంది, నీ స్కిల్స్ పెరుగుతాయి, నువ్వు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతావు. సో వెన్ కమింగ్ టు దిస్ డెలివరీ బాయ్ జాబ్స్లో నీకు ఆర్డర్ పడుతుంది, నువ్వు వెళ్ళి డెలివరీ చేస్తావు. ఎన్ని రోజులైనా సరే నీకు ఈ ఆర్డర్ పడుతుంది, నీవు డెలివరీ కంటిన్యూ చేస్తావు తప్పించి ఎప్పుడూ కూడా నువ్వు అప్స్కిల్ అవటం అనేది తెలియదు. నీకు మహా అయితే మన సిటీలో ఉన్న రూట్స్ అన్నీ కూడా తెలుస్తాయి అంతే తప్పించి, సో నీ అప్స్కిల్ అనేది అవ్వవు. నువ్వు ఉన్న స్టేజ్ కన్నా పెరగాలంటే, నువ్వు ఎక్కువ శాలరీ గెయిన్ చేయాలంటే ఐ థింక్ డూయింగ్ ఎ జాబ్ అండర్ ఆర్గనైజేషన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, నాట్ డూయింగ్ లైక్ అ డెలివరీ బాయ్. కానీ డెలివరీ బాయ్ అనేది నేను అపోజ్ చేయట్లేదు, కాకపోతే ఏంటంటే అది వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ టైమ్గా చేస్తే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఆర్ ఎల్స్ మనకి ఎప్పుడైతే క్వాలిఫికేషన్ లేదు, ఒక జాబ్ చేయడానికి మనకు క్వాలిఫికేషన్స్ లేవు అని మీట అనుకుంటామో మనం, దెన్ వాళ్ళకి డెలివరీ బాయ్ అనేది చేయటం అనేది అలా ఈ జాబ్ చూస్ చేసుకుంటాం అనేది కూడా చాలా బెస్ట్ ఆప్షన్. అంతేగాని నా ఏంటంటే ఫస్ట్ మన ప్యాషన్ కూడా చూసుకోవాలి, ప్యాషన్ బట్టి మనం జాబ్ చేయాలా, ఇలా ఈ సర్వీస్ చేయాలా అనేది చూసుకోవాలి. నాకు సంబంధించిన వరకు మనం అప్స్కిల్ అవ్వాలన్నా, మన నాలెడ్జ్ పెరగాలన్నా, ఈజీ టు గ్రో అనేది ఏంటంటే ఆ కాన్సెప్ట్ చూసుకుంటే, ఈజీ టు గ్రో అనే కాన్సెప్ట్ చూసుకుంటే జాబ్ అండర్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు భయపడకుండా ఇంగ్లీష్ త్వరగా సులభంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా అంటానికి ఓన్లీ రీజన్ ఒకటే ఒక వే ఏంటంటే అండి, అవతల వాళ్ళకి ఇంగ్లీషే రాదనుకుంటే మనం ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. సో మీరు చూస్తే మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కానీ ఇవి చాలా ఉంటాయి మనకి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్కి వాటికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో వాటిల్లో మనకి నేర్పిస్తాము అది అని చెప్తూ ఉంటారు. మనకి ఒకే ఒక నేర్పిస్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఒక 1000 మంది కలిసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జాయిన్ అయితే నువ్వు మాట్లాడే ఛాన్స్ వచ్చేసరికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, లేదా ఒక 100 మంది ఉంటే నీకు రోజు 100 మందితో మాట్లాడిస్తారా అతను? లేదు. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవతల వాడు ఎప్పుడైతే నీ మాటలు విని నువ్వు తాను నవ్వుతున్నాడు అని చెప్పేసి నువ్వు ఆగిపోతావో, దెన్ యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎట్ ఎనీ డే. సో ఎప్పుడైతే నువ్వు ఆడికి ఏమీ తెలియదు, నాకే తెలుసు అనే మైండ్ సెట్తో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం స్టార్ట్ చేస్తే వన్ డే యూ విల్ డెఫినెట్లీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. అసలు మీరు చెప్పండి, వాట్స్ యువర్ ఒపీనియన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ హౌ ఇట్స్ పాసిబుల్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ 30 days? సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ ఇందాక చెప్పినట్టు మనకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో మనకి 4,000 5,000కి కట్టించుకుని 3 months కోర్స్, 45 days కోర్స్, 30 day కోర్స్ అని చెప్తూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టే 100 మంది కలిసి ఒక క్లాస్లో ఉంటే కనుక సో ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడైతే మాట్లాడతానో అప్పుడు నాకు ఇంగ్లీష్ వస్తుంది. అంతేగాని నాకు రూల్స్ అన్నీ, ఇప్పుడు చాలామంది ఉంటారు రూల్స్ అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ మాట్లాడటం తెలీదు. సో ఇది ఎలా ఉంటుందంటే, నేను క్రికెట్ రోజు చిన్నప్పటి నుంచి క్రికెట్ టీవీలో చూశానని చెప్పి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి బ్యాట్ తీసుకుని గ్రౌండ్లో దిగినట్టే ఉంటుంది. ఓకే, సో అలా కాదు. మనకి ఏంటంటే యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది ఎప్పుడైతే మాట్లాడితేనే వస్తుంది. ఏదైనా సరే ఒక స్కిల్ నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సేమ్ స్విమ్మింగ్ అనేది నీళ్ళలో దిగి స్విమ్ చేస్తేనే వస్తుంది, అంతేగాని చూస్తే రాదు, అది వింటే రాదు. సో ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది? మనం మాట్లాడితేనే వస్తుంది. సో ఈ ఇంగ్లీష్ అనేది వింటేనే వస్తుంది, మాట్లాడితేనే వస్తుంది. కానీ నీకు ఎప్పుడైతే ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మనకు రాగానే జనాలు జాయిన్ అయిన వెంటనే
వాళ్ళు ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ హాయ్ ఎవ్రీవన్ ఇన్ 45 days ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్, యూ విల్ ఈట్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ డేనే అంత ఇంగ్లీష్ ఒకేసారిగా వినేసరికి వీళ్ళు ఏమవుతారంటే మన జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా భయపడి ఏం చేస్తారంటే నెక్స్ట్ డే నుంచి మానేయటం, అమ్మో ఇంగ్లీష్ అంటే ఎంత హార్డ్గా ఉంటుంది, ఇంత డిఫికల్ట్గా ఉంటుందని మానేయటం లాంటివి చేస్తారు. సో ఇంగ్లీష్ ఈజ్ ఈజీ వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఎవ్రీడే. ఎవరితో ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్ అనేది వస్తుంది మనకి. సో ఈ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇన్ 30 days, 30 daysలో ఇంగ్లీష్ వస్తుందా అంటే వస్తుంది, చదివితే కాదు మీరు మాట్లాడటం స్టార్ట్ చేస్తే. ట్రైనర్కి కావాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏమంటారు అసలు? ఒక ట్రైనర్కి కావాల్సిన బెస్ట్ క్వాలిటీ అంటే హీ హ్యాస్ టు హ్యావ్ వెరీ గుడ్ లిజనింగ్ స్కిల్స్. బాగా వినాలండి. ఎందుకు వినాలంటే అవతల వాళ్ళు చెప్పేది మేజర్గా ఒక మనిషికి అతి తక్కువగా ఉండే స్కిల్ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్. మనం అవతల వాళ్ళు చెప్పేది వినం, సగం చెప్తే మిగిలినది అంతా మనం ఊహించుకుంటాం. సో ఆ లిజనింగ్ స్కిల్స్ వల్ల ఏమవుతుందంటే మనం పూర్తి సబ్జెక్ట్ అనేది మనకి తెలియదు. సో లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. సో ట్రైనర్కి ఎప్పుడైనా సరే ఎవ్రీ సెకండ్ హీ హ్యాస్ టు లిజన్ వెన్ అదర్ పర్సన్ ఈస్ టాకింగ్. అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మన నుంచి ఏంటంటే ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా వింటూనే ఉండాలి. ఎప్పుడైతే వింటం అనేది స్టార్ట్ చేస్తాడో దెన్ హీ విల్ ఆటోమేటికల్లీ స్టార్ట్స్ లెర్నింగ్. హర్ష గారు, వాట్ ఈస్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ హౌ టు చేంజ్ ద యాటిట్యూడ్? యాటిట్యూడ్ మారాలి అంటే ఫస్ట్ సింపుల్ ఒకటే అండి, మనం యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్యూన్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 1 కోటి రూపాయలు ఆస్తుంది. మా ఫాదర్ ఏం చేశారంటే 4 ఎకరాల పొలం ఇచ్చారు. సో నాకేంటంటే నేను ఏ ఉద్యోగం చేయకపోయినా నేను బతకగలను అనే ఒక నాకు ఒక బ్యాక్ బోన్ అలాంటిదోటి ఎప్పుడైతే నాకు ఎన్విరాన్మెంట్లో మా పేరెంట్స్ కనుక క్రియేట్ చేశారు అనే థాట్ వస్తుందో నెక్స్ట్ టైం నాకు సీరియస్నెస్ రాదు జాబ్ మీద. నెక్స్ట్ మినిట్ అనేది నుంచి నేను ఆ సీరియస్నెస్ కోల్పోతాను. జాబ్ ట్రై చేయాలి, ఎందుకు ట్రై చేయకపోయినా ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు పొలం ఉంది, నేను లేదంటే ఇంకేదైనా బిజినెస్ ఉంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాను. సో ఎప్పుడైతే నువ్వు ఆ మైండ్లోకి నీకు ఆ అలాంటి థాట్ రాలేదో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ గెటింగ్ అ జాబ్. ఏ జాబ్ తెచ్చుకోవాలి అనేది దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలంటే నీ మైండ్లో నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది చూసుకోవాలి. మైండ్ డైవర్షన్ అనేది తెలియాలి నీకు నువ్వుగా మైండ్ డైవర్షన్ చేసుకోవాలి. లైక్ ఏదన్నా నీకు ఎప్పుడైనా ఈ కెరియర్ వైపు కెరియర్ని డైవర్ట్ చేసే థాట్ ఏదైనా వస్తే వెంటనే యూ హ్యావ్ టు డైవర్ట్ యువర్ మైండ్. అది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో దెన్ మీ యాటిట్యూడ్, ఎవరి యాటిట్యూడ్ అయినా సరే పాజిటివ్లోకి చేంజ్ అవుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్లోకి మారుతుంది. అయితే ఇప్పుడు చాలామంది ప్రైవేట్ ఉద్యోగాల్లో విసుగు చెందిపోయి ప్రైవేట్ ఉద్యోగంలో సేఫ్టీ ఉండదని ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉంటారు. మీకు తెలిసినంత వరకు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ మీద వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న దాన్ని బట్టి చూస్తే మీ అభిప్రాయం ఏమనిపిస్తుంది అసలు? గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద ఒపీనియన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ మీరు కనుక చూస్తే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చూసుకుంటే మనం డివైడ్ చేసి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి సెంట్రల్ గవర్నమెంట్లో ఎవ్రీ ఇయర్ పడే జాబ్స్ కొన్ని ఉన్నాయండి, కొన్ని సెక్టర్స్లో ఉన్నాయి. లైక్ ఎస్ఎస్సిలో ఉన్నాయి, ఆర్ఆర్బీలో ఉన్నాయి, నెక్స్ట్ యూపీఎస్సిలో ఉన్నాయి. ఇలా ఎవ్రీ ఇయర్ పడుతూ ఉంటాయి ఇవి. కానీ కాంపిటీషన్ త్రూఅవుట్ ఇండియా ఉంటుంది. ఓకే, మీరు కరెక్ట్గా చెప్పాలంటే 1 versus 10,000 ఉండండి, 10,000 మందిలో ఒక పర్సన్కి జాబ్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న జాబ్స్ చూసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి చూసుకున్నాం అనుకోండి, సేమ్ అదే కాంపిటీషన్. నీకు స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి 1 versus మేబీ 1 versus 5,000 అవచ్చు. అంటే ప్రతి 5,000 మందిలో ఒకరికి జాబ్ రావచ్చు అంతే. సో నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి, మనకున్న జోనల్లో ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుని దాని ప్రకారం ఎంతమంది అప్లై చేసుకుంటున్నారో చూసుకుంటే దాని ప్రకారం కాంపిటీషన్ ఎంత ఉందనేది తెలుస్తుంది. సో మనకి చిన్నప్పటి నుంచి ఉన్న మనం ఏదైనా స్కూల్ చిల్డ్రన్ని పిలిచి వాళ్ళని మీ ఎయిమ్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, నేను పోలీస్ అవుతాను, ఆర్మీలోకి వెళ్తాను, లేదా ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను అని అనుకుంటారు, చాలామంది అంటూ ఉంటారు. సో కానీ దాన్ని రియాలిటీలోకి వచ్చేసరికి అందుకే మీరు చూస్తే ఒక 3 years 4 years కష్టపడతారు చాలామందిని. అంటే మనకి నేను చూసిన అంతవరకు చెప్తుంది ఏంటంటే ఒక 3 to 4 years కష్టపడతారు. 3 to 4 years అయిన తర్వాత ఏం చేస్తారంటే ఓకే ఇది మనకు సెట్ అవ్వట్లేదు అని దెన్ దే విల్ వాట్ దే డూ ఇస్ దే విల్ మూవ్ ఆన్ టు అదర్ జాబ్స్. అప్పుడు వాళ్ళు వేరే జాబ్స్లోకి చేంజ్ అవుదామని అప్పుడు ట్రై చేస్తారు. సో వాట్ ఐ ఫీల్ ఈస్
గవర్నమెంట్ జాబ్స్కి నిజంగా ట్రై చేయాలనుకుంటే సో నీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేయొద్దు ప్రిపరేషన్ అనేది. వైల్ ఫ్రమ్ యువర్ 12th స్టాండర్డ్ ఆన్వర్డ్స్, నువ్వు 12th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బీటెక్ ఆర్ డిగ్రీ వాట్ ఎవర్ యూఆర్ స్టడీయింగ్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్. సో అది అయిన వెంటనే నువ్వు నీ ప్రిపరేషన్ అనేది అప్పటికి ఒకసారి నీకు టోటల్ సిలబస్ ఏముంది అసలు త్రూ అవుట్ మనకి ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని ఒక అవుట్లైన్ అనేది క్రియేట్ అవుతుంది. వెన్ బ్యాలెన్సింగ్ యువర్ అకాడమిక్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ సో దెన్ యూ కెన్ దెన్ యూ ఆర్ ఎ గ్రాడ్యుయేట్, దెన్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్. సో 1 year బ్రేక్ తీసుకుని నువ్వు జాబ్ కోసం ట్రై చేయొచ్చు 1 or 2 years. ఆఫ్టర్ దట్ 2 years అయిన తర్వాత ఇప్పుడు రాకపోతే దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, ఇమీడియట్గా మూవ్ అవ్వాలి, లేకపోతే నీ కెరియర్ బ్రేక్ అనేది పెరిగిపోతుంది. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే మనం అందరికీ ఇందాడు అనుకున్నట్టు అందరికీ ఇష్టమైన ఐటీ సెక్టర్స్ కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కానీ ఏదైనా సరే మనకి కెరియర్ గ్యాప్ ఎక్కువ ఉంటే కనుక జాబ్స్లోకి ఆ కంపెనీలోకి జాబ్స్ అనేవి తీసుకోవటం మానేసాయి ఇప్పుడు. సో మనం 1-2 years అనేవి వెయిట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, లేకపోతే మూవ్ ఆన్ అవ్వలేకపోతే ఇట్ ఈస్ డిగింగ్ యువర్ ఓన్ వెల్. ఓకే, నీకు నువ్వే గోయి తీసుకుంటున్నట్టు అవుతుంది. సో నువ్వు నీ కెపాసిటీ ఎంత, ఎన్ని రోజులు ట్రై చేయగలవు అని సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఎప్పుడూ ఉండాలి మనకి. సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు అ జాబ్. అండ్ ఇంకొకటి చాలామంది ఎన్ని డేస్ నుంచో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటారు, కాల్స్ తీసుకుంటారు, కానీ ఎక్కడ కూడా జాబ్ రాకుండా చాలా డిప్రెషన్లో ఉంటారు. మరి అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యా, సో ఇంటర్వ్యూ అనేది ఏంటంటే ఒక పెద్ద లాజికల్ గేమ్ లాంటిదండి. సో నేను చూసిన వాళ్ళని కానీ నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కానీ నేను ఎప్పుడు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే సో నువ్వు చెప్పే దాంట్లోంచే నిన్ను క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ. నువ్వు ఏదైతే స్టార్టింగ్ నుంచి నువ్వు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ లేదా వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అన్నప్పుడు కానీ లేకపోతే ఎనీ టెక్నికల్ క్వశ్చన్ వెన్ దే ఆర్ ఆస్కింగ్, సో ఏదైతే చెప్తావో దానికి రిలేటెడ్గానే దానిలోంచే ఒక పాయింట్ తీసుకుని దాని నుంచే వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి అడుగుతారు, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఇట్స్ అ లాజికల్ గేమ్. సో ఇదేంటంటే నీకు జరిగే 10 minutes ఆఫ్ ఇంటర్వ్యూ నీ ఎంటైర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఎప్పుడైనా సరే. సో నా 10 minutes ఆఫ్ ఇంటర్వ్యూ నువ్వేం చేయాలంటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే దాని మీద కంట్రోల్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే దాని మీద కంట్రోల్ ఉందో డెఫినెట్లీ యూ కెన్ ఈజీలీ అచీవ్ దట్ జాబ్, యూ కెన్ ఈజీలీ గాట్ సెలెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, నాకు వాట్ ఆర్ యువర్ హాబీస్ అనగానే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ బుక్స్, వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ ఐ విల్ గో త్రూ బుక్స్, ఐ రీడ్. ఏదో ఒక నావెల్ చదువుతారు వాళ్ళు, ఆ ఒక్క నావెల్ని ఏం చేస్తారంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ రీడింగ్ దిస్ బుక్, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ బుక్ అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇమీడియట్లీ ద ఇంటర్వ్యూర్ విల్ ఆస్క్ వాట్ ఈస్, టెల్ ద ఆథర్ నేమ్. సో బుక్ చదివినప్పుడు ఆథర్ నేమ్ బాగుంటుంది కాబట్టి ఆథర్ నేమ్ చెప్తాం. సో టెల్ ఎనీ 3 more బుక్స్ ఫ్రమ్ హిజ్ ఆఫ్ హిస్ బుక్స్ అని అడతారు. ఇంకో 3-4 బుక్స్ చెప్పండి ఆథర్వి అంటారు. సో నువ్వు చదివింది ఒకే ఒక బుక్ అయితే ఇంకా 3-4 బుక్స్ పేర్లు ఎక్కడ గుర్తుంటాయి నీకు? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ టాకింగ్, వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్. నీకు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలుసుకుని మాట్లాడాలి, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని దానికి తగ్గట్టు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం అని చెప్పారు, డ్రాయింగ్ మై హాబీ ఈస్ డ్రాయింగ్, వెన్ ఎవర్ ఐ ఫీల్ ఫ్రీ ఐ విల్ టేక్ అ చార్ట్ అండ్ ఐ విల్ స్టార్ట్ డ్రాయింగ్ అని చెప్తావు నువ్వు. సో నీకు డ్రాయింగ్ అన్న వెంటనే వాళ్ళు సో దెన్ ఇఫ్ దే ఆస్క్ సంథింగ్ క్వశ్చన్ అబౌట్ దట్ డ్రాయింగ్ క్లియర్లీ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. నువ్వు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేలాగా ఉండాలి. నాకు అందరు రెగ్యులర్గా రెజ్యూమ్లో టెక్నికల్ స్కిల్స్ అని చెప్పి కింద ఎంఎస్ ఆఫీస్ అని పెడతారండి, కానీ ఇప్పటి వరకు చాలామందికి అసలు ఎంఎస్ డేటాబేస్ లైక్ ఎందుకు వాడతారో తెలియదు, ఎంఎస్ యాక్సెస్ ఎందుకు వాడతారు అనేవి ఇవన్నీ మనం పీపీటీ అనేది ఎలా చేయాలి, ఎంత డెప్త్కి వెళ్ళాలి అనేది తెలియదు. ఓకే, ఎక్సెల్ అనేది సగం మందికి తెలియనప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఎక్సెల్ ఏదైనా ఫార్ములా అడిగారు అనుకోండి దొరికిపోతాం. మనం ఎంఎస్ ఆఫీస్ అని పెట్టినప్పుడు ఎక్సెల్ క్వశ్చన్ అడిగారు అనుకోండి దొరికిపోతాం. మనం వర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ మెర్జ్ అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి మనకి ఆన్సర్ తెలియకపోతే దొరికిపోతాం. సో ఏదంటే మన రెజ్యూమ్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ రెజ్యూమ్ అనేది క్లియర్గా క్రియేట్ చేయాలి. రెజ్యూమ్ టెల్స్ యూ ఎవ్రీథింగ్, నీ గురించి క్లియర్గా చెప్పేదే నీ రెజ్యూమ్. సో ఒకసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి డిప్రెస్ అయితే గనక ఇమీడియట్లీ నువ్వు ఒక చోట కూర్చుని నాకు ఉద్యోగం రాదా లేకపోతే అని ఫీల్ అవటం కన్నా వన్ థింగ్, టేక్ ఏ పేపర్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ చూసుకో, ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. సో ఆ పేపర్ మీద నోట్ చేసుకున్న క్వశ్చన్స్ని ఏం చేస్తారంటే నువ్వు దానికి తగ్గట్టు
నువ్వు దాంట్లో నేను ఎక్కడ మిస్ అయ్యాను, ఏమేమి మిస్ అయ్యాను, నేనేం చెప్పాను అక్కడ ఎలా జరిగింది అనేది ఒకసారి రివైండ్ చేసుకుని నువ్వు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఆర్ ఒక 2-3 ఇంటర్వ్యూస్లో డెఫినెట్లీ ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టు నువ్వు ఎప్పుడైతే యూ విల్ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూస్ డెఫినెట్లీ దెన్ యూ విల్ క్రాక్ ద జాబ్. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి డిప్రెస్ అయ్యే వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇది ఒకటేనండి. రైట్ ఆశా గారు, చాలా విషయాలు చెప్పారు. సో మా వ్యూయర్స్ కోసం ఎన్నో డౌట్స్ ఎప్పటి నుంచో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. సో నాకు తెలిసి మీకు చాలా వరకు అన్నీ తెలిసినట్టు అనిపిస్తుంది కదా. ఇంకేమైనా తెలియకపోతే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీని మీద ఇంకా మీ ఒపీనియన్ ఏంటి, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, నెక్స్ట్ వీడియోతో మేము ఏ విధంగా రావాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా కింద మీరు మీ కామెంట్స్ ద్వారా తెలియజేసినట్లయితే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే నేను కీప్ వాచింగ్ KTV తెలుగు. నేను మీ సహస్ర. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.